హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బాబీ ఎడిట్స్. నేను మీ బాబీ. ఈరోజు ఈ వీడియోలో ట్రెండింగ్ లవ్ లిరికల్ వాట్సాప్ స్టేటస్ వీడియోని ఏ విధంగా ఎడిట్ చేసుకుంటామో క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ డిజైన్ అయితే మీకు చాలా బాగా నచ్చుతుంది. నేను యూస్ చేసిన ప్రతి ఫైల్ని యూస్ చేసుకొని మీరు ఏ విధంగా ఎడిట్ చేసుకుంటారో ఈ వీడియోలో అయితే క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. ఫ్రెండ్స్, నేను యూస్ చేసిన ప్రతి ఫైల్ని మీకు డిస్క్రిప్షన్లో అయితే డౌన్లోడ్ లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. మీరు అక్కడ నుంచి అయితే డౌన్లోడ్ చేసుకొని మీ ఇమేజెస్ పెట్టుకుని అయితే ఎడిట్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, మీరు కూడా ఈ విధంగా ఎడిటింగ్ చేయాలి అంటే మీ ఫోన్లో కైన్మాస్టర్ ప్రో న్యూ వెర్షన్ అయితే ఉండాలి. మీ దగ్గర కైన్మాస్టర్ ప్రో న్యూ వెర్షన్ లేనట్లయితే నేను డిస్క్రిప్షన్లో కైన్మాస్టర్ 4.14.4 న్యూ వెర్షన్ లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. మీరైతే అక్కడ నుంచి దాన్ని డౌన్లోడ్ చేసుకొని అయితే యూస్ చేసుకోవచ్చు. ఇప్పుడైతే డెమో చూద్దాం. డెమో చూసిన తర్వాత ఏ విధంగా ఎడిట్ చేయాలో క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నీ ప్రేమ జ్వాలలో నిలువెల్లా నే కాలి బూడిద. కాపీరైట్ ఇష్యూ వల్ల నేను పూర్తి సాంగ్ని అయితే వినిపించట్లేదు, కానీ మీకు డిస్క్రిప్షన్లో ఇవే బ్లాక్ స్క్రీన్ లిరిక్స్ని అయితే ప్రొవైడ్ చేస్తున్నాను. లేదా మీకు వేరే బ్లాక్ స్క్రీన్ లిరిక్స్ కావాలంటే వాటినైనా డౌన్లోడ్ చేసుకొని ఈ విధంగా మీ ఇమేజెస్ పెట్టుకొని అయితే ఎడిటింగ్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఏ విధంగా ఎడిటింగ్ చేయాలో నేర్చుకునే ముందు చిన్న రిక్వెస్ట్, మీరు ఇంకా వీడియోని లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. లైక్ చేసి నాకు సపోర్ట్ చేయండి. మీరు కొత్తవారు అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని అయితే యాక్టివేట్ చేసుకోండి. మీకోసం కొత్త కొత్త ఎడిటింగ్స్ అయితే తీసుకొస్తాను. ఫ్రెండ్స్, కైన్మాస్టర్ ఎడిటింగ్తో పాటు అలైట్ మోషన్ ఎడిటింగ్, స్నాప్సీడ్ ఎడిటింగ్, పిక్సార్ట్ ప్రో ఎడిటింగ్, పిక్సెల్ ల్యాబ్ ఎడిటింగ్తో అయితే మేము ముందుకు వస్తాను. ఛానల్లో ఆల్రెడీ చాలా వీడియోస్ ఎడిటింగ్ అయితే చేశాను. ఒకసారి అయితే విజిట్ చేయండి. మీకు నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. మీకు ఈ వీడియో నచ్చినైతే చిన్న కామెంట్ ఏదైనా పెట్టండి, సూపర్ అని అనేసాను. అది నాకు మంచి ఎంకరేజ్మెంట్ని అయితే ఇస్తుంది. ఇప్పుడైతే ఏ విధంగా ఎడిటింగ్ చేయాలో నేర్చుకుందాము. ప్లస్ పై ట్యాప్ చేయండి. ప్లస్ పై ట్యాప్ చేసి 16:9 రేషియో సెలెక్ట్ చేసుకోండి. ఈ విధంగా అయితే వస్తుంది. ఫస్ట్ మీడియా మీద క్లిక్ చేసి మీరు ఎవరి ఇమేజ్ తీసుకోవాలనుకుంటున్నారో వారి ఇమేజ్ తీసుకోండి. సో ఈ విధంగా ఇమేజ్ తీసుకొని మీరు వాట్సాప్ స్టేటస్ వీడియో ఎంతసేపు కావాలనుకుంటున్నారో అంతసేపు అయితే ఎక్స్టెండ్ చేసుకోండి. ఫ్రెండ్స్, నేను యూస్ చేసిన టెంప్లెట్ని 2 minutes వరకు డిజైన్ చేశాను. మీకు కావాల్సినంతసేపు అయితే తీసుకోండి. సో ఈ విధంగా ఇమేజ్ని తీసుకున్న తర్వాత ఇమేజ్ మీద క్లిక్ చేసేసి కత్తెర పక్కన ప్యాన్ అండ్ జూమ్ ఆప్షన్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేసేసి 2 ఫింగర్స్తో ఇమేజ్ని జూమ్ చేయండి. పర్ఫెక్ట్గా ఈ విధంగా జూమ్ చేయండి. జూమ్ చేసేసి ఈక్వల్ టు మీద క్లిక్ చేసేసి రైట్ మార్క్ ఇచ్చేసేయండి. మళ్ళీ ఆ ఇమేజ్ మీద క్లిక్ చేసేసి విగ్నెట్ ఎనబుల్ చేసేయండి. విగ్నెట్ ఎనబుల్ చేసేసి టిక్ మార్క్ ఇచ్చేసేయండి. ఇప్పుడైతే టెంప్లెట్ని తీసుకోండి. లేయర్ మీద క్లిక్ చేసేయండి. మీడియాలోకి వెళ్ళిపోండి. మీరు ఎక్కడికైతే డౌన్లోడ్ చేసి పెట్టుకున్నారో అక్కడికి వెళ్ళిపోయి ఆ టెంప్లెట్ని అయితే తీసేసుకోండి. నేనైతే డిస్క్రిప్షన్లో ఈ టెంప్లెట్ లింక్ కూడా ప్రొవైడ్ చేశాను. సో ఈ విధంగా తీసుకొని టెంప్లెట్ తీసుకొని కత్తెర పక్కన స్ప్లిట్ స్క్రీన్ ఆప్షన్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేసి ఆఫ్ పక్కన పెద్ద బాక్స్ మీద క్లిక్ చేసేసి రైట్ మార్క్ ఇచ్చేసేయండి. మళ్ళీ టెంప్లెట్ మీద క్లిక్ చేసేసేయండి. కిందకి వెళ్ళిపోండి. కిందకి వెళ్ళిపోయి బ్లెండింగ్లోకి వెళ్ళిపోయి స్క్రీన్ సెలెక్ట్ చేసుకొని టిక్ మార్క్ ఇచ్చేసేయండి. ఈ విధంగా అయితే వచ్చేస్తుంది. సో ఈ విధంగా టెంప్లెట్ తీసుకున్న తర్వాత మనం బ్లాక్ స్క్రీన్ లిరిక్స్ని అయితే తీసుకుందాం. సో లేయర్ మీద క్లిక్ చేసేయండి. మీడియాలోకి వెళ్ళిపోండి. మీడియాలోకి వెళ్ళిపోయి ఆ బ్లాక్ స్క్రీన్ లిరిక్స్ని తీసుకోండి. సో ఈ విధంగా బ్లాక్ స్క్రీన్ లిరిక్స్ని తీసుకొని కిందకి వెళ్ళిపోతే బ్లెండింగ్ అని ఉంటుంది. సో బ్లెండింగ్లోకి వెళ్ళిపోండి. బ్లెండింగ్లోకి వెళ్ళిపోయి స్క్రీన్ సెలెక్ట్ చేసుకొని టిక్ మార్క్ ఇచ్చేసేయండి. ఇంకోసారి టెంప్లెట్ మీద క్లిక్ చేసేయండి. సారీ, ఆ లిరిక్స్ మీద క్లిక్ చేసేసి క్రాపింగ్ సెలెక్ట్ చేసుకొని కొంచెం పైకి చేయండి. సో దాని మీద క్రియేటర్ నేమ్ ఉంది, సో అది పోవడానికి. సో దాన్ని కొంచెం చిన్నగా చేసుకోండి. ఆ లిరిక్స్ని కొంచెం చిన్నగా చేసుకొని ఇక్కడ పెట్టుకొని ఏం చేస్తారంటే కిందకి వెళ్ళిపోతే అడ్జస్ట్మెంట్స్ అని ఉంటుంది. సో అడ్జస్ట్మెంట్స్లోకి వెళ్ళిపోయి ఫుల్ కలర్ అయితే పెంచేసేయండి దాన్ని. సో ఈ విధంగా కలర్ అయితే పెంచేసేయండి. కలర్ పెంచేసి టిక్ మార్క్ ఇచ్చేసేయండి. కొంచెం పైకి జరుపుకోండి. పర్ఫెక్ట్గా అయితే ఉంటుంది. సో ఈ విధంగా తీసుకున్న తర్వాత ఈ విధంగా ఇమేజెస్ తీసుకున్న తర్వాత 2 PNGs అయితే ఇచ్చాను. సో ఆ PNGస్ని అయితే తీసుకోండి. లేయర్ మీద క్లిక్ చేసేయండి. మీడియాలోకి వెళ్ళిపోండి. మీడియాలోకి వెళ్ళిపోయి డౌన్లోడ్ చేసుకున్న దగ్గరికి వెళ్ళిపోయి ఆ PNGస్ని కూడా అయితే తీసేసుకోండి. సో ఈ విధంగా తీసుకొని కిందకి వెళ్ళిపోండి. దీంట్లో కూడా ఐ లవ్ యూ అని దాన్ని తీసుకొని బ్లెండింగ్లోకి వెళ్ళిపోయి స్క్రీన్ సెలెక్ట్ చేసుకొని టిక్ మార్క్ ఇచ్చేసేయండి. మళ్ళీ దాని మీద క్లిక్ చేసేయండి. రొటేట్ చేయండి దాన్ని. పర్ఫెక్ట్గా ఈ విధంగా రొటేట్ చేసుకొని ఇటు సైడ్ పెట్టుకోండి. కొంచెం చిన్నగా చేయండి, మంచిగా కనిపిస్తుంది. సో ఈ విధంగా చేయండి. ఈ విధంగా చేసే స్టిక్ మార్క్ ఇచ్చేసేయండి. దీన్ని కూడా వాట్సాప్ స్టేటస్ వీడియో ఎంతసేపు కావాలనుకుంటున్నారో అంతసేపు అయితే ఎక్స్టెండ్ చేసుకోండి. సో చేసుకున్న తర్వాత మళ్ళీ లేయర్ మీద క్లిక్ చేసి మీడియాలోకి వెళ్ళిపోండి. మీడియాలోకి వెళ్ళిపోయి ఇప్పుడు ఏం చేస్తారంటే మీకు సంబంధించిన ఇన్స్టా ఐడి ఉంటే దాన్ని తీసేసుకోండి. వాటర్ మార్క్ అయితే తీసేసుకోండి. సో దాన్ని తీసుకొని కొంచెం చిన్నది చేసి దీన్ని కూడా రొటేట్ చేయండి. ఈ విధంగా రొటేట్ చేసుకోండి. రొటేట్ చేసుకొని ఈ విధంగా ఇక్కడ పర్ఫెక్ట్గా అయితే పెట్టుకోండి. ఇంకొంచెం చిన్నగా చేయండి. సో ఇంకొంచెం చిన్నగా చేసి ఈ విధంగా ఇక్కడ పర్ఫెక్ట్గా పెట్టుకోండి. పర్ఫెక్ట్గా పెట్టుకొని దీన్ని కూడా 30 seconds వరకు ఎక్స్టెండ్ అయితే చేసుకోండి. సో దీన్ని కూడా ఎక్స్టెండ్ చేసుకున్న తర్వాత మీకు 2 PNGs అయితే ఇచ్చాను ఫ్లవర్స్కి సంబంధించినవి, అవి కూడా తీసేసుకోండి. లేయర్ మీద క్లిక్ చేసేయండి. మీడియాలోకి వెళ్ళిపోండి.
మీడియాలోకి వెళ్ళిపోయి ఆ ఫ్లవర్స్ని కూడా తీసుకొని వాటిని చిన్నగా చేయండి. బాగా చిన్నగా చేసి వాటిని కూడా రొటేట్ చేసుకోండి. రొటేట్ చేసుకొని ఈ సైడ్ ఇక్కడ పెట్టుకోండి పర్ఫెక్ట్గా. ఈ విధంగా పెట్టుకొని 3 డాట్స్ మీద క్లిక్ చేసి డూప్లికేట్లోకి వెళ్ళిపోయి మళ్ళీ దాన్ని కూడా క్లిక్ చేసి ఈ చివరన పెట్టుకోండి. అటొకటి ఇటొకటి పెట్టుకోండి. పర్ఫెక్ట్గా అయితే ఉంటుంది. సో ఈ విధంగా పెట్టుకొని ఏం చేస్తారంటే వీటిని కూడా 30 సెకండ్స్ వరకు ఎక్స్టెండ్ చేసుకోండి. వీటిని కూడా 30 సెకండ్స్ వరకు ఎక్స్టెండ్ చేసుకొని పైన ఐ లవ్ యూ అనేది తగులుతుంది కదా ఫ్లవర్స్కి. సో ఐ లవ్ యూ అనే దాన్ని కొంచెం చిన్నగా అయితే చేయండి. కొంచెం చిన్నగా చేసి పైకి జరుపుకొని టిక్ మార్క్ ఇచ్చేసేయండి. ఇప్పుడు దీనికి సంబంధించిన ఒక బార్డర్ అయితే ఇచ్చాను, ఆ బార్డర్ని తీసుకోండి. లేయర్ మీద క్లిక్ చేసేయండి, మీడియాలోకి వెళ్ళిపోయి ఆ బార్డర్ని కూడా తీసేసుకోండి. ఆ బార్డర్ని కూడా తీసుకొని కత్తెర పక్కన స్ప్లిట్ స్క్రీన్ ఆప్షన్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేసి ఆఫ్ పక్కన పెద్ద బాక్స్ మీద క్లిక్ చేసేసి రైట్ మార్క్ ఇచ్చేసేయండి. దీన్ని కూడా వాట్సాప్ స్టేటస్ వీడియో ఎంతసేపు కావాలనుకుంటున్నారో అంతసేపు అయితే ఎక్స్టెండ్ చేసుకోండి. ఒకసారి అయితే ప్లే చేసి చూసుకోండి, ఏ విధంగా వస్తుందో చూసుకున్న తర్వాత ఎక్స్పోర్టింగ్ అయితే చేసుకుందాం. చూశారు కదా, చాలా అద్భుతంగా అయితే వస్తుంది, చాలా న్యాచురల్గా కూడా ఉంది. సో ఈ విధంగా చేసుకున్న తర్వాత షేర్ ఐకాన్ మీద క్లిక్ చేసేయండి. రెజల్యూషన్ 720లో పెట్టుకొని ఫ్రేమ్ రేట్ 30లో పెట్టుకొని బిట్ రేట్ 4 వరకు ఉంచుకొని ఎక్స్పోర్ట్ మీద క్లిక్ చేసినట్లయితే మీ ఫోన్ గ్యాలరీలోకి అయితే సేవ్ అయిపోతుంది. ఈ విధంగా మీరు కూడా చాలా ఈజీగా ఎడిటింగ్ అయితే చేసుకోవచ్చు. ఇటువంటి ఇంట్రెస్టింగ్ ఎడిట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవ్వడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.